హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణమి అనేది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకోవడం జరుగుతుందండి. ఈ రాఖీ పౌర్ణమి ఎందుకు జరుపుకుంటాం అనేది నాకు తెలిసిన ఒక చిన్న కథనైతే మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, శ్రీకృష్ణుడు శిశుపాలుని తన సుదర్శన చక్రంతో వధించినప్పుడు శ్రీకృష్ణుడి చేతికైతే గాయం అయితే అవ్వడం జరుగుతుందండి. అక్కడే ఉన్న ద్రౌపదీదేవి తన చీర కొంగుని చించి శ్రీకృష్ణుడి గాయానికైతే కట్టడం జరుగుతుందండి. అప్పుడు శ్రీకృష్ణుడు, నువ్వు నన్ను సోదరునిగా భావించి చీర కొంగును చించి నా గాయానికైతే కట్టడం జరిగింది కాబట్టి నేను నీకు కష్టాల్లో ఉన్నప్పుడు రక్షగా ఉంటానని చెప్పి ఆమెకు వరం అయితే ఇవ్వడం జరుగుతుందండి. అందుకే మనం రక్షాబంధన్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇదేనండి కథ. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోనండి, ఈ పాప మా కింద స్టేర్లు అయితే అద్దుకుంటుందండి. మా పెద్ద బాబుకి, మా చిన్న బాబుకి కూడా అమ్మాయి అయితే రాఖీ కట్టడం జరిగింది. ఇదిగోండి, ఓ బాబు అయితేనేమో హ్యాండ్ బ్యాగ్ ఇచ్చాడు, ఇంకో బాబు అయితేనేమో వాచ్ సెట్ అయితే అమ్మాయికి అయితే గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇంకా నా వంతండి. ఇదిగోండి, నేనైతే 5 రాఖీలు రెడీ చేసుకున్నానండి. నాకు 5 తమ్ముళ్ళు కాబట్టి. ఇదిగోండి, నోరు తీపి చేయాలి కాబట్టి ఒక స్వీట్ బాక్స్తోని ఇప్పుడైతే వెళ్తున్నానండి వాళ్ళకి రాఖీలు కట్టడానికి. వీళ్ళనండి మా తమ్ముళ్ళు. వీళ్ళందరికీ రాఖీ అయితే కట్టానండి. ఇదిగోండి, వాళ్ళైతే నాకు గిఫ్ట్ కింద శారీ అయితే ఇచ్చారండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. చెప్పవలసిన విషయం ఏంటంటే, రాఖీ కట్టడానికి మనం ఒక తల్లికే పుట్టవలసిన అవసరం లేదండి. కులం అవసరం లేదు, మతం అవసరం లేదండి. అక్కడ నేను రాఖీ కట్టిన 5గురిలో 3 మతాలకి చెందిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ ముగ్గురికి కూడా నేను ఒకేసారి కట్టడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. నా లైఫ్లో మర్చిపోలేని సంఘటన అండి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి.